అయినా ఆ వెంకటలక్ష్మిని తక్కువ చేసి చూడకు తులసి. దాని దగ్గర నల్లి వ్యవహారాలు చాలా ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలు దుర్గమ్మ ఆదిత్యతో నీ పెళ్లి చేయకపోవడానికి సగం కారణం ఆ వెంకటలక్ష్మే కదా. నల్లి గిల్లి నా దగ్గర జరగదు. తోలు తీసి ఆరేస్తాను. అది సైలెంట్ కిల్లర్రా, జాగ్రత్తగా ఉండు. అయ్యో పిచ్చి సంబయ్య, అది నన్ను ఢీ కొట్టాలంటే ముక్కోటి దేవతలు దిగిరావాలి. అది ఇంకో 10 జన్మలెత్తినా నన్నేమీ చేయలేదు. సరేనా? నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్. తులసి, అరే నువ్వా? ఏ కుక్క పిల్ల అని ఉలికి పడ్డానే. అయినా నువ్వేంటే కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చి కాళ్ళకి దండం పెడుతున్నా? నువ్వు నమ్మిన దేవుడికి దండం పెట్టుకుంటున్నావు. నేను నా నమ్మకాన్ని బ్రతికించమని ఈ దేవతను వేడుకుంటున్నాను. ఏంటే లక్ష్మి? భయం వేస్తుంది అత్తయ్య. రోజు రోజుకి నమ్మకం దూరం అవుతున్నట్టు భయం వేస్తుంది. చేరదీసిన నువ్వే నన్ను చీదరించుకుంటావేమోనని భయం వేస్తుంది. ఎంత ఎత్తులో ఊహించుకున్నాను అంత పాతాళానికి పడిపోతుందేమోనని భయం వేస్తుంది. ఎక్కడో కూరుకుపోతున్నట్టు చెయ్యి అందించే వాళ్ళు లేక నేను విలవిలలాడిపోతుంటే తులసి నన్ను చూసి నవ్వుతున్నట్టు కలలొస్తున్నాయి అత్తయ్య. ఏ ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదత్తయ్య, భయం పలికిస్తున్న నిజాలు. అసలేమైంది నీకు? పొద్దునే ఏంటో మాట్లాడుతున్నా? మేలుకోకపోతే తిట్లు తిని వెళ్ళిపోతానేమోనని భయం వేస్తుంది. ఆదుకుంటావని వేడుకుంటున్నాను అత్తయ్య. వేడుకోవడం ఆడుకోవడం తర్వాత అసలు నీ భయం దేని గురించో చెప్పవే. నిన్నటిదాకా అసహించుకున్న తులసికి నువ్వు రోజు రోజుకి దగ్గర అవుతున్నావేమో అనిపిస్తుంది. మొహం మీద మిటకరించిన దానివి మెచ్చుకోవడం మొదలు పెట్టావు. చీపో అని తిట్టిన దానివి శబాష్ అన్నట్టుగా చూస్తున్నావు. అది చెప్పిన దానికల్లా తలూపుతున్నావు. అది వెంటేసుకొచ్చిన వాళ్ళని నమ్ముతున్నావు. కాదు అనకుండా ఫాలో అవుతున్నావు. నీకు పేరు తెస్తున్నానంటూ అది చేసే గారడీలకి మోసపోతున్నావు. నీ మెప్పు పొంది అది పేరు తెచ్చుకుంటుంది అత్తయ్య. నా నుండి భావని దూరం చేస్తున్నారేమో అనిపిస్తుంది. నువ్వు దగ్గరైతే మీరిద్దరూ ఒకటైతే నా పరిస్థితి ఏంటత్తయ్యా? మంగళగిర, శంకరగిరి, మన్యాలా? పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి భయాలు దగ్గరికి రానివ్వకు. నువ్వొచ్చినప్పుడే నీకు మాటిచ్చాను. ఇంతకాలం దాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తున్నాను. కొత్తగా ఇప్పుడు భయం ఎందుకు? ఆదిత్యతో జరగబోయేది కూడా నీ పెళ్లే. ఈ ఇంటికి కోడలుగా రాబోయేది కూడా నువ్వే. అనుమానాలన్నీ అవతల పడే. ఈ దుర్గమ్మ మీద నమ్మకం తగ్గించుకోకు. నా ఇంట్లో నా మాటే శాసనం. కట్టుకున్నవాడు కన్నవాడు నా మాట వినాల్సిందే. తేడా రావటానికి వీల్లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు వచ్చినప్పుడు నీకిచ్చిన మాట ఇప్పుడు ఇస్తున్నాను. నువ్వే నా కోడలివి. దైవం ముందు చెప్తున్నాను, నువ్వే నా కోడలివి, 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 కోడలివి. ఇదిగో హారతి తీసుకో.
గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఎన్నాళ్ళురా ఇలా ఫోనుల్లో గుడ్ మార్నింగ్లు చెప్పడం? తొందరగా పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడల్ని చేస్తే అప్పుడు కలలు మానేసి కళ్ళ ముందు నువ్వుంటే కావలసినప్పుడు కావలసిన పద్ధతిలో గుడ్ మార్నింగ్లు చెప్పుకోవచ్చు. డార్లింగ్, గుడ్ మార్నింగ్ మాటలతో కాదు, పెదాలతో చెప్పాలి. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్, ఎంతో ఫన్. ఛ! ఇదంతా ఇమాజినేషన్. నిజం అయి ఉంటే ఎంత బాగుండేదో. ఛ! అసలు ఇప్పుడు నా డార్లింగ్ ఎక్కడుందో, ఏం చేస్తుందో? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి ఎక్కడున్నావు? ఎక్కడుండడం ఏంట్రా? దుర్గమ్మ దగ్గరే ఉన్నాను. ఏంటి? ఎవరి దగ్గర ఉన్నావు? దుర్గమ్మ దగ్గరున్నాను రా. చాలా విషయాలు మాట్లాడాలని వచ్చాను. అవునా? ఏ విషయం? మన పెళ్లి విషయమేనా? ఏయ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. రే, ఏంట్రా, ఏం కావాలి? ఏం వెతుకుతున్నావు? అమ్మా, తులసి ఎక్కడమ్మా? ఏంటి తులసా? నీ నెత్తి మీద ఉందిరా. అమ్మా, నీ నెత్తిన పేనులాగా, నీ గుండెల్లో పురుగులాగా తొలిచి తొలిచి నిన్ను చంపేస్తుంది. పొద్దున్నే వచ్చి తులసి ఎక్కడా అని ఎంత బాగా అడుగుతున్నావురా? అమ్మా, ఎందుకమ్మా అంత కోపం? ఆహాహాహాహా. కోపం కాదమ్మా, మా నాయనే నా బంగారు కొండే కాబోయే పెళ్ళాన్నొదిలి కాదు కాదు అనే దాని గురించి నా కొడుకు వాకపు చేస్తున్నాడు అని నేను మెచ్చుకోవాలా? రే, అది నొచ్చుకుంటుందని కాస్తేనే లేదురా నీకు? సిగ్గు లేకుండా వచ్చి అమ్మా తులసి ఎక్కడా అని అడుగుతున్నావు. అసలు ఇక్కడెందుకు ఉంటుందిరా? ఏంట్రా వెతుకుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పొద్దున్నే పైచమైనా మితిమీరిందా? నిద్ర మత్తు వదల్లేదా? లేకపోతే పట్ట పగలే కలలు కంటున్నావా? రేయ్, కాస్త కళ్ళు నిలుపుకుని చూడరా. అత్తయ్య తొందర పడకండి. అది కళ కాదు, నిద్ర మత్తు కాదు, తులసి మత్తు. ఎంత కళ్ళు నలుపుకున్నా వదలదు. ఆ మత్తులో మీ అబ్బాయి రాత్రుల్లో పగలు తోలుతూ ఉన్నాడత్తయ్యా. ఏం మాయ చేసిందో, ఏం మందు పెట్టిందో ఈ లోకం మరిచి దాని లోకంలో తేలుతున్నాడు. ఏయ్, నోర్మువే, ప్రతిదానికి మధ్యలో వస్తావు. నా మీద ఉన్నవి లేనివి కల్పించి మా అమ్మకి చెప్పి నా మరదల్ని దూరం చేస్తున్నావు. ఇంకోసారి నా విషయంలో జోక్యం చేసుకున్నావనుకో, చంపేస్తాను. అయినా నేను మా అమ్మతో మాట్లాడుతుంటే నువ్వేంటే మధ్యలో? తప్పు నువ్వు చేసి దానంటావేంట్రా? నువ్వు నిజంగా తులసి మత్తులో లేకపోతే నిద్ర కళ్ళతో నా దగ్గరకు వచ్చి తులసి ఏదమ్మా అని అడుగుతావా? నువ్వు మనిషిలా ఇక్కడున్నావు, మనసు మాత్రం ఆ తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. ఇంకోసారి దాని పేరు నా ముందెత్తి నాకు కోపం తెప్పించుకో. వెళ్ళు, వెళ్ళి బ్రష్ చేసుకుని రాపో, కాఫీ ఇస్తాను. ఫ్రెష్ అయి వస్తానులే, అరవకు. ఆ ముదనష్టపు దాని వల్ల ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతోంది. నువ్వు చెయ్యి. ఏమండి, చేతులు కడుక్కుని కాఫీ తాగండి. ఈలోపు బండి నేను కడుగుతాను.
నువ్వు బండి కడుగుతావా? ఏ కడగలేనా? ఇదేమన్నా బ్రహ్మ విద్య? రోజు గ్యాస్ స్టవ్ కడిగి తొడవడం అలవాటేగా. స్టవ్ కడిగి తొడవడం, స్కూటీ కడిగి తొడవడం ఒకటేనా? ఏంటో తేడా? నాకు మీ అన్నయ్యకి ఉన్నంత తేడా. ఇద్దరం పోలీసులమే అయినా ఆయన ఏసీపీ, నేను హెడ్ కానిస్టేబుల్ని. ఇది ఆయన ఇచ్చిన బండి. ఇంట్లో ఉన్న స్టవ్కి ఈ బండికి అది లెవెలు. హ్మ్, ఇది తిరగటానికే కాని కడుపేం నింపదండి. ఫీల్డ్ మీద ఉండేది మీరే, ఆయనేం కాదు. మీ మీద ఆయన హెచ్సీలు పీసీలు లేకపోతే ఏసీపీ ఏజీఎంలు ఏం చేస్తారండి? ఇలా ఇవ్వండి, మీరు కాఫీ తాగండి. ఆస్తిపాస్తులు లేకపోతేనేం వాళ్ళ జీవితాల్లో కావాల్సినంత ఆనందం ఉందే. తులసిని ఎంత ప్రేమగా, ఎంత గొప్పగా పెంచుతున్నారు వీళ్ళు. హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికి. ప్రియా, బావా, అన్నయ్య ఎక్కడండి? నా నెత్తి మీద కాస్త తలెత్తి చూడు. ఆ, ఆ, యాండి ఒకసారి అన్నయ్యకి ఫోన్ కలిపివరా? ఎలా ఉన్నావు బావా? ఆరోగ్యం ఎలా ఉంది? బావున్నాను సాంబయ్య. నా చెల్లెలే నా బలం. నువ్వేం ఆలోచించకు బావా. ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు. తులసి మీ ఇంటికి వచ్చేసిందంటే అన్నీ అదే మేనేజ్ చేసేస్తుంది. ఆల్ టెన్షన్స్ క్లియర్ చేస్తుంది. గొప్ప నమ్మకంతో పెంచారు. 20 ఏళ్లు ఈ రహస్యాన్ని ఎలా గుండెల్లో దాచుకుని బతకగలుగుతున్నారో. ఈ 4 రోజులు నేనే నాలో దాచుకోలేకపోతున్నానే. ఆదిత్య కన్న కొడుకని తెలుసు, కానీ ఎలా దూరం మెయింటైన్ చేయగలుగుతున్నారో, త్యాగాన్ని గోప్యంగా ఎలా ఉంచగలుగుతున్నారో. మీరు గ్రేట్, చాలా గ్రేట్. ఒకసారి ఇటు ఇవ్వండి. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. బావా, ప్రియకు నీ మాట వినబడట్లేదంట. అన్నయ్య, ఆ, 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 ప్రియా చెప్పమ్మా. అన్నయ్య ఎలా ఉన్నావన్నయ్య? బాగానే ఉన్నానమ్మా. చేయి నొప్పి పూర్తిగా తగ్గిందా? డాక్టర్ గారు నీకు రాసిచ్చిన టాబ్లెట్లు అవి జాగ్రత్తగా వేసుకో అన్నయ్య. ఈయనకి భుజం నొప్పి తగ్గింది, నాకు గుండెల నొప్పి మొదలవుతుంది. వదినా, నర్మై, ఈ చాటుమాటు ఫోన్ రాయబారాలు ఎందుకు? ఆయన మీ ఇంటికో, మీరు ఈ ఇంటికో వచ్చి ఎదురెదురుగా చేతులు జోడించుకుని మాట్లాడుకోవచ్చు కదా. గడప దాటి మరి పనికి మాలిన మాటలు ఎందుకో? అది కాదు వదినా. నోర్మి మన్నానా? నేను ఇంట్లో ఉండగానే ఇలా డాబా రాయబారాలు నడిపేవాళ్ళు నేను లేకపోతే ఎంతకైనా తెగిస్తారు. ఆరోగ్యం ఎలా ఉందని అడగడం కూడా తప్పేనా? తప్పేనండి. వీళ్ళేమో మీతో ఫోన్లు, అదేమో వాడితో ఫోన్లు. చాటుమాటు రాయబారాలు నడుపుతూ నా చెవులకి తాటాకులు కట్టడం తప్పే. మీ మాయల మరాఠీ వేషాలు నా దగ్గర సాగవే. అదేమో మహిళా మండళ్ళు, సేవా సదన్లు, సేవలు అంటూ నా చెవుల్లో పూలు పెట్టాలని నాతో మంచిగా నటిస్తూ వంచించి వాడికి దగ్గరవ్వాలని మీరు ఈయన ప్రేమలు వలకపోస్తూ శ్రద్ధ చూపిస్తున్నట్టు నటించి
సంబంధం కుదుర్చుకుందామని చూస్తున్నారేమో, అది జరగని పని. పిచ్చి ఆశలన్నీ పెంచుకోకండి. వెర్రి ప్రయత్నాలన్నీ విరమించుకోండి. మీరు జన్మంతా తపస్సు చేసినా తులసి ఈ ఇంటి కోడలు కాలేదు. నిజం ప్రియా, అది ఈ ఇంటి ఆడపడుచు. కోడలు ఎలా అవుతుంది? ఆ ఇంటి కోడలే. ఇదిగో వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి ఈ ఇంటి కోడలు. గుర్తుంచుకోండి. మళ్ళీ మీ ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం నేను చూసే పరిస్థితి తెచ్చుకోకండి. ప్రియా, తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. మాట్లాడింది చాలు, పదండి. ఆ కుటుంబం అంతా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలని ఆశపడుతున్నారు. నేను అదే కోరుకుంటున్నాను. దుర్గ మాత్రం చాలా వ్యతిరేకంగా ఉంది. ఈ ఆలోచనలు ఎలా ఫలిస్తాయి? దుర్గ మనసు ఎలా మారుతుంది? యాండి రండి. అనాథమని దయతల్చి అంత తిండి పెడుతుంటే తిండి ఎక్కువై తన్నుకుంటున్నావా? బడి కావాలే నీ మొహానికి బడి? నువ్వు బడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటండి ఇది? పిల్లలు బడికి వెళ్ళమని గొడవ చేస్తారు, ఏడుస్తారు. అలాంటిది తను చదువుకుంటాను అంటుంటే మీరు వద్దనెందుకు కొడుతున్నారు? చదివే భవిష్యత్తు కదా. మా సంగతి మేము చూసుకుంటాం గాని నీ పన్ను చూసుకో. మీ సంగతి అయితే మీ ఇంట్లో చూసుకోండి. వీధిలోకి వచ్చాక ఎవరు చూస్తూ ఊరుకోరు. అయినా మీరు చేస్తున్నది చాలా తప్పు. ఏంటమ్మా తప్పు? తప్పు ఒప్పు చెప్పడానికి నువ్వెవరు? ఈ దారి నువ్వు వెళ్ళు. అయ్యో, రావే ఏమండి? నువ్వు. పద. మీకే చెప్పేది. బడి కావాలంట బడి. కొట్టద్దండి. ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళే నీ గురించి. వీధికెక్కి మా పరువు ఇలా తీస్తావా? అడ్డమైన వాళ్ళు సలహాలు ఇచ్చేలా చేస్తావా? వద్దు పిన్ని, గీతలా నేను బడికి వెళ్తా. బడి నుంచి వచ్చాకే అన్ని పనులు చేస్తా, వంట కూడా చేస్తా. కొట్టొద్దు పిన్ని, బడికి పంపించు పిన్ని. నోరు ముయ్యవే రాక్షసిదానా. గీతకి నీకు సాపత్యమేంటే? అది నా కన్న కూతురే. నువ్వు అనాథ పక్షివి. నీకు తిండి పెట్టడమే దండగంటే ఇంకా చదువు నీ మొహానికి. అరవకుండా లోపలికి వెళ్ళి అంట్లు కడుగు. సంధిస్తే స్కూల్ అంటావు, కాలేజీ అంటావు, అమెరికా మొగుడంటావు. దరిద్రపు దానా. ఏమండి, ఏమండి, తలుపు తీయండి. చేయండి, పాపని కొట్టొద్దండి. తలుపు తీయండి. మధ్యలో ఇదొకటి. ఇదంతా నీ వల్లేనే. అయ్యో, నిన్ను నోరు మూసుకొని పని చేయండి. రండి మేడం, రండి సార్. నేనే మీకు ఫోన్ చేసింది. నా పేరు తులసి, ఏసీపీ కృష్ణప్రసాద్ గారి మేనకోడల్ని. ఎక్కడమ్మా నువ్వు చెప్పినావాడా? లోపలుందండి. పిల్లని చావగొడుతోంది. దయచేసి రండి సార్, రండి. ఏమండి, తలుపు తీయండి.